నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. ఇప్పుడు కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నారా లోకేష్ గారు ఇరువురు గూడా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళ మీద ఆగ్రహంతో ఉన్నట్టు ప్రస్తుతం తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో 48 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం అనేది గూడా జరిగిందంట. సో, దేనికి ఈ నోటీసులు? అసలు ఆ 48 మంది ఎవరు? ఎందుకు ఇదంతా జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఈరోజు దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ 'డివి శ్రీనివాస్' గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ టీడీపీలో 48 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ నోటీసులు ఎందుకిచ్చారు? అసలు ఆ 48 మంది చేసిన మిస్టేక్ ఏంటి? అంటే ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, హ్మ్. మరి వాళ్ళు వచ్చినటువంటి చెక్కులు పంపిణీ చేయకపోవటం, లేకపోతే పింఛన్ల పంపిణీ, హ్మ్. పింఛన్ల పంపిణీలో పాల్గొనకపోవడం. ముఖ్యమంత్రి స్వయంగా ఆయన 16 నెలలుగా ఆయనే పేదోడి ఇంటికొచ్చి పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. అవును. వీళ్ళకేంటి నామోషి? హ్మ్. అంటే వీళ్ళెందుకని పింఛన్ల పంపిణీలో పాల్గొనడం లేదు? హ్మ్. అంటే ఏంటి ఎమ్మెల్యే అంటే ఏమన్నా సామంత రాజు అనుకుంటున్నారా? అధికారం వీళ్ళకి గూడా తలకెక్కిందా? ఇప్పుడు అధికారం తలకెక్కితే ఏం జరుగుద్దో కళ్ళ ముందే కనపడుతోంది. మీ పక్కనేనే మరి ప్యాలెస్‌లోనే పరిమితమైన వ్యక్తుల పరిస్థితి ఏమైంది? జగన్మోహన్ హ్మ్. రెడ్డి మీ కళ్ళ ముందు ఒక ఉదాహరణ. అవును. అప్పుడు మరి గాల్లో తిరిగాడు. అధికారం ఉన్నప్పుడు. హెలికాప్టర్‌లో ఎళ్ళాడు. స్పెషల్ ఫ్లైట్‌లో ఎళ్ళాడు. అవును. ఇప్పుడేం చేశాడు? ఇప్పుడెక్కడ తిరిగాడు? ఇప్పుడు పొలంలో దిగాడా లేదా? దిగారు. అంటే గాలిలో మేడలు కట్టదు. ఏది హ్మ్. నేల మీదే ఉండండి. నేల విడిచి సాము చేయొద్దనమాట. అదే. ఇప్పుడు మీరు నేల విడిచి సాము చేస్తే ఏం జరిగిందో మీ కళ్ళ ముందు వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలున్నారు అప్పుడు. ఇప్పుడు అవును. 11 మందయ్యారు. ఆ! అది తెలుసుకోవాలి గదా! ఇప్పుడు అవును. ముఖ్యమంత్రి నిన్న గూడా ఎళ్లారు గదా! లండన్ పర్యటనకు వెళ్ళబోయే ముందు ఆయనేంటి ఆయనెక్కడో ఒక హార్మోనియం కళాకారుడి ఇంటికెళ్ళాడు. ఆ! అక్కడ అవును. కళాకారుడు పింఛనిచ్చాడు. అతనితో ఏది నాకేదో ఈ పాట ఇష్టం, ఈ పాట పాడు అనో అతనితో పాడించుకున్నాడు. హ్మ్. లేదు ఏదో ఒక దీనికెళ్ళాడు. ఏంటి ఎవరో దోసలేయట హోటల్ లాంటిది. ఆ! అవును. అడిగాడు. "ఏమ్మా ఏమేస్తున్నావు? ఏంటి మరి ఆయిల్ ఎక్కువేస్తున్నావా? హ్మ్. కొంచెం ఆయిల్ తగ్గిచ్చు, సాల్ట్ హ్మ్. తగ్గిచ్చు." కాదండి వాళ్ళే ఎయమంటున్నారు. కొంతమంది ఎయమంటున్నారు. కొంతమంది వద్దంటున్నారు. నువ్వు గూడా కొంచెం వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోవాలి గదా! అంటూ ఈయనే ఒక దోసేసినట్టున్నాడు. అవును సార్. అవును. ఆ! టీ పెట్టిచ్చడం. ఆ! తనే దోసేసి వాళ్ళని తినమన్నట్టున్నాడు. అంటే అవును మరి సార్. మేడం భువనేశ్వరికి ఈయన ఏనాడు దోసలేసి పెట్టున్నాడు. ఆమెతో గడపటమే తక్కువ కదా సమయం. ఏదో మొన్న లండన్ అవార్డ్ కోసం వెళ్ళినట్టున్నాడు. ఆ! ఆ! అదే. భార్య అంటే ఇప్పుడు ఒకటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన ఎలా పేదలతో కనెక్ట్ అవుతున్నాడు, ప్రజల దగ్గరికెళ్తున్నాడు. ఆ! హ్మ్. 4.0 అసలు ఎంత వినూత్నంగా నడుపుతున్నాడు. అదే. ఇప్పటికిది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి గావడం. అవును. ఇప్పటికాయన 9 సార్లు ఎమ్మెల్యే గెలిచాడమ్మా. ఆ! అవును సార్. ఇప్పుడు మీరు మళ్ళా ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? హ్మ్. ఇప్పుడు ఈ 48 మంది ఎమ్మెల్యేలో లేకపోతే ఈ కొలుకుపూడి శ్రీనివాసరావో, ఈ కేశినేని శివనాథో హ్మ్. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలున్నారు గదా! ఆ! హ్మ్. అంటే మొన్న గూడా చాలా సీరియస్ అయ్యారు. ఏది మీరు యువత, కొత్త వాళ్ళు బాగా పనిజేస్తారు అని మిమ్మల్ని ప్రోత్సహిద్దామని నేను టికెట్లు ఇవ్వటమే నేను చేసిన తప్ప. హ్మ్. ఆయన మొన్న ఆయన అనుకుంటున్నటువంటి మాటలు ఏది చంద్రబాబు ఇప్పుడు ఒకటి ఇవన్నీ మీరు గుణపాఠాలుగా తీసుకోవాలి. అదే. మీకెంతయింది సమయం? కేవలం ఏడాదిన్నరే. ఇంకా ఆ! 3 ఏళ్ల సమయం ఉందన్నమాట. హ్మ్. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ఉంది. అదే సార్. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికెళ్ళి ఇవ్వండి ఆ చెక్ చక్కగా. హ్మ్. ముఖ్యమంత్రే ఇంటికొచ్చినప్పుడు నువ్వు ఆ లబ్ధిదారుడి ఇంటికెళ్ళి చెక్ ఇస్తే ఎంత సంతోషం. హ్మ్. ఇప్పుడు రెప్లికేట్ చేయాలి గదా! సీఎంని మీరక్కడ రెప్లికేట్ చేయాలి గదా! ఇప్పుడు మీరు సామంత రాజులు గాదు. మీరు నంబర్ 1 కూలీలు. ముఖ్యమంత్రే చెప్తున్నాడు చంద్రబాబు నేనేంటి కూలీ నంబర్ 1 అంటున్నాడు.
ఆయన రాష్ట్రానికి కూలీ నంబర్ 1 అయితే ఈ ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూలీ నంబర్ 1. నువ్వు సామంతరాజువి కాదనమాట. వాళ్ళ దయా దాక్షిణ్యాలతో ఓటేస్తే గెలిచారు మీరు. రేపొద్దునైనా అతను రాడు నీ దగ్గరికి. నువ్వే అతని ఇంటికెళ్ళి ఓటు అడుక్కోవాలి. అతను దానం చేస్తాడు. నీకు భిక్ష ఏస్తాడు. ఓటు అనే భిక్ష అతను ఏస్తాడనమాట. అంటే అతనే దేవుడు. ఎవరు? అందుకు కాదా ఎన్టీ రామారావు చెప్పింది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. ఆ ఒక్క పదంలో ఎంత సందేశం ఉంది. అంటే దేవుణ్ణే ధిక్కరిస్తారా? ఏం జరుగుద్ది? దేవుణ్ణి ధిక్కరిస్తే ఏం జరుగుద్ది? ఇంట్లో కూర్చోవాలి. ఇప్పుడు ధిక్కరించిన జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? 151 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ అనేది యాక్చువల్ గా అది చంద్రబాబు పెట్టిన స్కీమ్. అదేంటి, ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టి, ఇప్పుడు వైద్యం చేయించుకోలేని పేదలు ఉంటారు. ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది. క్యాన్సర్ వైద్యం అని కావచ్చు, లేకపోతే ఏదైనా చాలా పెద్ద డిసీజ్ ఏదొచ్చినా, ఆపరేషన్లు వచ్చినా 10 లక్షలు, 20 లక్షలు, 19 లక్షలు ఇలా ఖర్చు అయిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళేంటి, సీఎంఆర్ఎఫ్ అప్రోచ్ అవుతారు. ఇంత జరిగిందండి, మాకు ఇంత వైద్యానికి అయ్యింది అని ఆ బిల్లులు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తే ప్రభుత్వం ఏదో సహాయం చేస్తుంది. మొత్తం ఇవ్వలేదు, ఎంతో కొంత 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. ఆ చెక్కులు ఇవ్వడానికి వీళ్ళకి టైం లేదా? ఏం జరుగుద్ది? ఆ చెక్కు బౌన్స్ అయిపోవాలి. సకాలంలో దాఖలు చేయకపోతే మళ్ళా ఆ చెక్కులు తీసుకెళ్ళాలి, మళ్ళా ఇంకో తేదీతో మార్చుకోవాలి, లేదు వదిలేయాలి. అంటే ఇప్పుడు పింఛన్ల పంపిణీ, ఏమి మీరు పింఛన్ల పంపిణీలో పాల్గొంటే మీకు వచ్చిన నామోషి ఏంటి? ఈ పని కన్నా ఎమ్మెల్యేకి ఎక్కువైన పనులు ఏమున్నాయి? 48 మందికి నోటీసులు ఇచ్చారంటే అదే చెప్తున్నాను. ఏంటి, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఒక 82 మంది ఉన్నారంట ఈ అసెంబ్లీలో. ఫస్ట్ టైం మంత్రులు ఒక 17 మంది ఉన్నారు. ఇంత గొప్ప అవకాశం మీకు ఎందుకు దక్కింది? ఎందుకు ఇచ్చారు? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి ఆయన ఏంటి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అయ్యన్న పాత్రుడు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అంటే మీరు దీంతో సరిపెట్టుకుంటారా? ఇంకా షేడ్ అవుట్ అవుతారా? డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఏది ఇవాళ ఇదొక లెసన్ అమ్మా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళని పిల్లల్ని ఏం చేయాలి? ఆకతాయి పిల్లల్ని ఏం చేస్తాడు పంతులు గారు? బెత్తం చూపిస్తారు. ఇప్పుడు ఇది అదేనా? ఏది ఇప్పుడు తెలుగుదేశం మాస్టర్ బెత్తం తీశాడా? మనకు అదే కనపడుతోంది. ఆ కొలికిపూడి శ్రీనివాసరావు లేకపోతే కేశినేని శివన ఆ గోల, పరస్పర ఆరోపణలు, పార్టీకి ఎంత చెడ్డ పేరమ్మా. అంటే కలిసి ప్రయాణించాల్సిన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటే మీరు కాదు నష్టపోయేది. జరిగే నష్టం కొలికిపూడికి కాదు, కేశినేని శివనాథ్కి కాదు. జరిగే నష్టం ఎవరికి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిందంటే ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు అనుకో, ఏం జరుగుద్ది? మొత్తం ఈ పరిశ్రమలన్నీ పరారా. ఇప్పుడు ఈ పెట్టుబడులన్నీ మళ్ళీ వెనకపోతాయా? గూగుల్ డేటా సెంటర్ లేకపోతే టీసీఎస్, ఇప్పుడు వస్తున్న ఈ మైక్రో కంప్యూటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్, క్వాంటమ్ వ్యాలీ పాడు పెడతామే కదా. అవసరం ఆ పరిస్థితి? మొన్న 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నరకం చూశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నరకం చూశారు, కార్యకర్తలు నరకం చూశారు, ప్రజలు అన్ని వర్గాల ప్రజలు నరకం చూశారే. అతను మళ్ళా నేను వస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి అదేనమ్మా నమ్మకం. ఏంటి, జనం మీద నమ్మకం లేదు. జనం ఎటు ఓట్లేరని ఆయనకి తెలుసు. ఆయనకి నమ్మకం ఎవరి మీద? వీళ్ళ మీద. ఈ సన్నాసులే ఏదో ఒక తప్పుడు పనులు చేసి వాళ్ళ అధికారం నా చేతిలో పెడతారు, వీళ్ళకు చుక్కలు చూపిస్తా. ఈసారి జగన్ సీఎం అయితే అంటూ తేలుస్తాడు. ఇది మామూలుగా ఉండదు అనమాట. అంటే తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఏది అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎన్ని హెచ్చరికలు చేశారమ్మా. మద్యం జోలికి వెళ్ళొద్దు, ఇసుకలో ఏలు పెట్టద్దు,
హ్మ్. అంటే మద్యం జోలికెళ్తే షాక్. హ్మ్. ఇసుకలో ఏలు పెడితే హై పవర్ షాక్. హై వోల్టేజ్ షాక్ కొట్టుదనమాట. ఆ! మద్యం వ్యాపారం చేస్తే మానేసుకోండి. అని నిన్న గూడా చెప్పారు. మొన్న గూడా ఏది చంద్రబాబు ఏమని మతపరమైన విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవును సార్. ఆ! మొన్న ఆయనెవరు మడకశిర ఎంఎస్ రాజు ఏదో పొరపాటున ఏదో భగవద్గీత అనేదో అన్నట్టున్నాడు. హ్మ్. అవును సార్. ఆయనేంటి అంబేద్కర్‌ని పొగుడుదామని, రాజ్యాంగం యొక్క గొప్పదనం చెబుదామని, హ్మ్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరూ అమలు చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడాడు. అవును సార్. ఆ! ఏమని భగవద్గీత మనల్ని బాగు చేయదు, బైబిల్ మనల్ని బాగు చేయదు, ఖురాన్ మనల్ని బాగు చేయదు. అంబేద్కర్ రాజ్యాంగం ఒకటే బడుగుల బతుకుల్ని బాగు చేసేది అన్నాడు. అవును సార్. ఇదే కదా సెంటెన్స్ అతను వాడింది. అవును. పాపం ఒక రకంగా చూస్తే అతను వాడిన దాంట్లో ఏముందనుకోవచ్చు. కానీ ఏం చేశారు? ఆ బైబిల్ వదిలేశారు. ఖురాన్ వదిలేశారు. పునరుద్ధరిస్తారు. భగవద్గీతను పట్టుకున్నారు. అవును. పట్టుకొని భగవద్గీత మన బతుకులను మార్చదన్నాడు ఎంఎస్ రాజు. ఇతను టీటీడీ బోర్డ్ మెంబరా? అంటూ చిలవలు పలవలు చేసి పారేశారు. ఆ! అంటే నోరు ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి. ఎంత ఓకే. అదుపులో పెట్టుకోవాలి. ఏది రైట్. జిమ్మిక్స్ చేయకూడదు. హ్మ్. అతిపోకూడదు. హ్మ్. ఇవాళ వీళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది గుణపాఠాలు. ఆ! హ్మ్. ఇది నిత్యం జనంలో ఉండాలా? ఇదొక అవకాశం. సీఎంఆర్ఎఫ్ ఏది హ్మ్. ఫండ్ ఆ చెక్కులివ్వటం అనేది ఈళ్ళకొక వేదిక. హ్మ్. నువ్వెళ్తే నీతో పాటు మీడియా వస్తది. ఒక ఫోటో హ్మ్. తీస్తారు. ఆ! బ్రహ్మాండంగా నీకు ప్రచారం. పలానా ఊరు హ్మ్. ఎమ్మెల్యే వచ్చాడు. అక్కడ ఆ గ్రామంలో ఆ ఇల్లు సందర్శించాడు, చెక్కిచ్చాడు అంటే అక్కడేం హ్మ్. జరుగుద్ది? వాళ్ళకెంత సంతోషం, సంతృప్తి. అవును. నువ్వు ఆ రోడ్డు చూస్తావు. బాలేదనుకో మున్సిపాలిటీ వాళ్ళని పిలుస్తావు, అరుస్తావు. ఆ! హ్మ్. అక్కడ పారిశుధ్యం చూస్తావు. శుభ్రం చేపిస్తారు. అంటే అతను రావటం వల్ల జరిగే మంచనమాట. ఇప్పుడు అదే గదా! ఓకే. ఇప్పుడు చంద్రబాబు ఇవాళ 16 మంది ఇళ్ళకెళ్ళాడు. 16 నెలల్లో 16 మంది పేదల్ని ఇవాళ మరి ఆళ్ళు ఇల్లు కట్టిచ్చారు. ఆళ్ళకి ఉపాధి కల్పించారు. షాపులు పెట్టిచ్చారు. ఆటో కొనిచ్చాడు. ఉద్యోగం లేదంటే పిల్లాడికి ఉద్యోగం వేయించాడు. అవును. అంటే ఇలా గదా సేవ జేయాల్సింది. ఇది గదా ప్రజా సేవ అనేది. అవును. తెలీదా? హ్మ్. తెలీదంటే అది వేరు. అవును. అహంకారమా? అహంభావం తలకెక్కితే హ్మ్. దించు ఏది దించుతారనమాట. ఆ! హ్మ్. అహం తలకెక్కితే దించేది గూడా జనమే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.